స్టార్ 9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్యాస్ గోదాం లారీల వల్ల ఇబ్బంది పడుతున్న వాహనదారులు. గజ్వేల్లో ఘనంగా ఆర్ఎస్ఎస్ ర్యాలీ. శ్రీ లక్ష్మీ యాదగిరి నరసింహస్వామిని దర్శించుకున్న ప్రముఖులు. పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్సీ. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న సిఐఎస్ఐ. దుర్గామాత వద్ద అన్నప్రసాద వితరణ చేసిన యువ నాయకులు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కొరకు అధికారుల సర్వే. బరీ చెరువులోకి డ్రైనేజీ కాలువ నీరును వెంటనే ఆపాలని వినతి పత్రం. వడ్డెర మఠాన్ని అభివృద్ధి చేయాలని కోరిన ఐలమల్లు. కొలనుపాకలో వడ్డెర మఠాన్ని అభివృద్ధి చేయాలన్న వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలమల్లు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు, రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్, ప్రధాన కార్యదర్శి గణేశులు మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలో 22 కులాలకు 22 మఠాలు వేల సంవత్సరాల కింద నెలకొల్పబడ్డాయి. అందులో మా వడ్డెరి మఠం నక్కా నారాయణ గుడి శిథిల అవస్థకు చేరుకుంది. వడ్డెర మఠంను అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుండి వడ్డెర సంఘం నాయకులు వచ్చి ఈ రోజు వడ్డెర మఠాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేను రాష్ట్ర మంత్రి మఠం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వల్లెపు నరసింహులు, ఉర్సు నరసింహులు, సాయిలు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మఠం విషయంపై ఈరోజు నియోజకవర్గ ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ముఖ్య సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, గత 1000 సంవత్సరాల నుండి వడ్డెర మఠం మనది ఇక్కడ నిర్వహణ ఉంది. మన మఠంతో పాటు ఇదే గ్రామంలో ఇంకా 24 మఠాలు ఉన్నాయి. ఆ 24 మఠాలలో 23 మఠాలు పూర్తి స్థాయిలో సేవలు అందుకుంటూ పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి మన మఠాన్ని ఎవరు పట్టించుకోక గత ప్రభుత్వాలు కానీ మన నాయకులు కానీ పట్టించుకోవడంతో ఈసారి ఈ మఠాన్ని నిర్మాణ దిశగా తీసుకెళ్ళి మఠాన్ని అభివృద్ధి చేసి మన వడ్డెర కులానికి అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశంలో ఈ మఠానికి నూతన కమిటీని నియమించి మఠానికి నూతన చైర్మన్ నియమించే దిశగా పయనిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనం వచ్చింది ఏంటంటే, ఇప్పుడే మేము పోయి ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్న నక్కా నారాయణ స్వామి మఠము వడ్డెర కులస్తులకు ఇది వడ్డెర మఠం అంటారు. దీని యొక్క అభివృద్ధికి ఇంతవరకు ఏ ప్రభుత్వము కానీ ఎవరు కానీ ఏ నాయకులు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. ఇక్కడ సిద్దిపేట మున్సిపాలిటీలోని 34వ వార్డులో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కొరకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలోని 34వ వార్డు పారుపల్లి వీధిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కొరకు అధికారులు నిర్వహిస్తున్న కుటుంబ వివరాల నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన దాసరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో విధాలుగా లబ్ధి చేకూర్చే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తయారీకి అధికారులు తయారు చేస్తున్న జాబితా ఎలాంటి తప్పులకు తావు లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మరచిపోకుండా కుటుంబ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సర్వేలో కుటుంబంలో కుదిరితేనే సభ్యుల పాస్ ఫోటోను తీసుకోవాలని సూచించారు. కొన్ని కుటుంబాలకు ఒకటి కంటే ఎక్కువ ఇండ్లు ఉన్న ఎడల వారిని అందులో ఒకటి ప్రస్తుతం ఇంకొకటి మార్చిన అడ్రస్ అని రాసుకోవాలని సూచించారు. కానీ వారు ఎంపిక చేసుకున్న దాని ప్రకారమే కార్డు మంజూరు ఉంటుందని తెలిపారు. సర్వే అత్యంత పారదర్శకతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వార్డెన్ మీకు సర్వే చేయాలి మేడం. చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు హౌస్ నెంబర్ ప్రకారం చేస్తారు. ఒక ఇంట్లో 6 వస్తున్నారు, నేను చెప్తున్నాను చెప్తాను.
ఇనిషియేటింగ్ అంటే చేస్తున్నారు ఇంకా ఆల్రెడీ. కానీ సర్వే అయిపోయింది, మొత్తం సర్వే అయిపోయింది. ఎన్ని కుటుంబాలు అంటే మీరు క్రితము అది డిఫరెంట్ ఉంటుంది. మేము కూడా మీరు కొన్నిసార్లు అందుకని నేను ఇందాక ఏమన్నానంటే డీలర్స్ రేషన్ తీసుకునేది ఎవరు అనేది వాళ్ళకి ఐడెంటిఫై ఉంటుంది. ఆర్పీలను కూర్చోబెట్టి ఎఫ్పీ షాప్ డీలర్లను కూర్చోబెట్టారు, ఇద్దరిని కూర్చోబెడితే మీకు టాలీ అవుతారు. కొన్నిసార్లు ఇప్పుడు తీసుకునే క్లాసిఫికేషన్ ఇస్ ఫైన్, కానీ మనం అంతా కూడా ఇప్పుడు ఏం అడుగుతున్నాం, ఎక్సెల్ షీట్లో బేస్ డేటాలో ఎన్ని కుటుంబాలు ఐడెంటిఫై కానీ దాంట్లో నుంచి కొత్త కుటుంబాలు ఎన్ని స్ప్లిట్టింగ్ అయినాయి అంతా రెఫరెన్స్ దేనికి బేస్ డేటా అన్నప్పుడు అది ఎప్పుడు 2011 సెన్సస్ వచ్చింది. That is fine. మీరు వేరే no, మీరు you say within the town, okay. Shifted to some other place in Siddipet, fine. Or shifted to Hyderabad or shifted to where and రాసుకోండి. General line రాసుకోండి. అయిపోతుంది remarks. Anyone refusing to give data? అందరు ఇస్తున్నారు. స్టార్టింగ్లో కొంత భయపడ్డారు సార్. ఆధార్ కార్డు కొంచెం ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు కానీ కొంచెం డౌట్ చూశారు. ఇదంతా కమర్షియల్ ఏరియా అనుకుంటున్నారు, కొంచెం డౌట్. Otherwise, వేరే దగ్గర గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజుపల్లిలో గల బరి చెరువులోకి వస్తున్న డ్రైనేజీని ఆపాలని ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి భరి చెరువులోకి R&R కాలనీకి సంబంధించిన డ్రైనేజీ కాలువను వెంటనే ఆపాలని గజ్వెల్ ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. 5వ వార్డు కౌన్సిలర్ చీర్ల శ్యామల మల్లేష్ యాదవ్, మర్కంటి ఏకొండ దేవులపల్లి మనోహర్ యాదవ్ మరియు కేతోజీ వినోద్ చారీలు మాట్లాడుతూ R&R కాలనీ నుండి వచ్చే డ్రైనేజీని ప్యూరిఫికేషన్ సిస్టమ్ తో శుద్ధీకరణ చేయాలని, అదే విధంగా ఆ డ్రైనేజీని పూర్తిగా బరి చెరువులోకి రాకుండా మళ్లించాలని కోరారు. ఆ డ్రైనేజీ నీళ్ల వల్ల చెరువు ఆధారిత నీళ్ల ద్వారా పండే పంటలు సరిగ్గా పండటం లేదు. వరి నాట్లు వేసుకోవాలంటే దుర్గంధంతో కూడిన వాసన వల్ల రైతులకు కూలి వాళ్లకు ఇబ్బందికరంగా మారింది. బోరు నుండి కూడా పూర్తిగా కలుషిత నీరు వస్తోంది. ముట్రాజ్పల్లి ప్రజలు బతుకమ్మను ఈ చెరువులోనే వేస్తారు. చెరువులోని చేపలు మరియు ఇతర జలచరాలు చనిపోతున్నాయి. కావున ప్రభుత్వ యంత్రాంగం ఇట్టి నీటిని రీసైక్లింగ్ ద్వారా శుద్ధి చేసే ఏర్పాట్లు చేసి ముట్రాజ్పల్లి గ్రామ రైతులను, గ్రామ ప్రజలను కాలుష్య కోరల నుండి కాపాడవలసిందిగా ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల కనకయ్య, మదకారి బాబు, మదకారి నర్సయ్య, షేక్ హుస్సేన్ తదితర రైతులు పాల్గొన్నారు. పరిధిలోని ముట్రాజ్పల్లి గ్రామానికి చెందినటువంటి బరిచెరువు పరిధిలోకి మన R&R కాలనీకి సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థను మళ్లించడం ద్వారా బరిచెరువు యొక్క వాటరు పూర్తిగా కలుషితమై అక్కడ ఉండేటువంటి రైతుల యొక్క భూములకు వాటర్ వెళ్ళడం వల్ల వాటి ద్వారా రైతులు పంటలు పండించుకోలేకపోతున్నారు. పూర్తిగా భూములన్నీ నిస్సారవంతమవుతున్నాయి. అలాగే బోర్ల నుంచి ఉప్పు నీరు రావడం జరుగుతుంది. వాటి వల్ల రైతులు పండించుకోవడానికి కానీ పశువులకు సంబంధించినటువంటి వివిధ అవసరాల రీత్యా కూడా వాడుకోలేని పరిస్థితి ఈరోజు బరిచెరువు నీరు తయారైంది. ఇలాంటి చర్యలు జరపడం వల్ల రేపొద్దున మానవాళికి ఆధారమైనటువంటి నీరు కలుషితం అవుతే ఎన్నో విధాలైనటువంటి వ్యాధులు సంక్రమించి అదేవిధంగా భూమి నిస్సారం అవడం వల్ల పంటలు నష్టపోవడం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి రోగాలు రావడం వల్ల ప్రజలు రేపొద్దున ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే R&R కాలనీకి సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థను బరిచెరువు పరిధిలోకి మళ్లించడం, దాని వెంటనే అధికారులు దానిపైన చర్యను తీసుకొని STP నిర్మాణం చేసి దానిని వాటి నుంచి వచ్చే డ్రైనేజీ వ్యవస్థను శుద్ధి చే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణరెడ్డి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. కార్యనిర్వహణ అధికారి భాస్కర్ రావు ఆధ్వర్యంలో దర్శనం వేద పండితులచే ఆశీర్వచనంను ఏర్పాట్లు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గజ్వేల్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గజ్వేల్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేలిలో స్థానిక ఐఓసీ కార్యాలయం నుండి ప్రధాన రోడ్డు మీదుగా అంగళిపేట హనుమాన్ దేవాలయం వరకు, అక్కడ నుండి ఇందిరా పార్క్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, స్వామి వివేకానంద విగ్రహం ముందు నుండి ఐఓసీ భవనం వద్ద గల ఖాళీ ప్రదేశం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకొని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ముఖ్యులు తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీధర్జీ మాట్లాడుతూ మన దేశం భారతదేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేసే సత్తా గల భారతదేశమని, ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని, ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా ముందుగా వారికి సహాయ సహకారాలు అందించేది ఆర్ఎస్ఎస్ అని గుర్తు చేశారు. గజ్వేలులో ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవాల కార్యక్రమం భారీ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. లచ్చపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నాగేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక సిఐ దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నాగరేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో దుబ్బాక సిఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు పాల్గొన్నారు. ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు చండీ హోమము, దుర్గా సప్తశతి పారాయణము, సువాసిని పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. శనివారం రోజు దుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్, ఎస్ఐవి గంగరాజు ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముదిగొండ ధరణీనాథ శర్మ, అర్చకులు భరద్వజ సిఐ ఎస్ఐకి స్వాగతం పలికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులను అందజేశారు. ప్రధాన అర్చకులు ధరణీనాథ శర్మ ఆలయ విశేషాలను వారికి వివరించారు. సేవేంద్రియ ప్రతిష్టతే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ సర్వేషాం సకుటుంబాన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా సంతోషి మాతా దేవత కృపా కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు మనోభీష్ట ఫల సిద్ధిరస్తు తథాస్తు. लक्ष्मी नामधेयस्य वेंकैया नामधेयस्य सकुटुंब सपरिवार समेतस्य जागो गोत्रोद्भवस्य रामजी नामधेयस्य शोभाराणी ఆలేరు మండలంలోని కొలనుపాకలో ఉప్పుగడ్డ శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఉప్పుగడ్డ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద గ్రామ యువ నాయకులు భీమకోని సంతోష్ గౌడ్ అన్న ప్రసాద వితరణ చేయగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ అధ్యక్షులు సిరంజి నరేష్, వడ్ల కార్తీక్, భోలా మల్లేష్, పెద్దపోయిన సంపత్, రుద్ర అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్సీ కోదండరాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని సెమినార్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు విద్యాసాగర్ అధ్యక్షతన వహించిన ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అనేక మంది యువకుల బలిదానాలతో పోరాటాలతో ఏర్పడిందన్నారు. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు గత 10 ఏళ్లుగా సరైన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలతో పాటు గుర్తింపును కల్పించాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. కొంతమందికి ఏమో భయము, ఎందుకు మనకి ఇది ఏదో కొట్లాడితే తెస్తే అయిపోయాక మన పని అనుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు గట్టిగట్టే మళ్ళీ కేసు ఆయన కేసులే వస్తున్నాయి, అవే తేల్తలేవు. ఇక మళ్ళీ కొత్త ఇంకో కేసు ఎందుకు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల కారణాల చేత మొత్తం మీదనైతే మనం మర్చిపోయినాం. ఇవాళ యాదికి వచ్చింది, యాదికి రావడం వల్ల ఒక లాభం ఏమవుతుందంటే మరి మనం వాళ్ళందరినీ వినిపించాలి, ఛాయ్ తీసుకుంటూ దాపియాలి. ఆయన ఇట్టాడు, ఎందుకు ఇట్టాడు?
మేమందరూ కష్టపడితే కదా ఈ ప్రభుత్వం వచ్చింది. మేము ఆ రోజు త్యాగాలు చేస్తే కదా ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు మా జీవితాలు పోరాటం చేస్తే కదా ప్రభుత్వం వచ్చింది. మంచిగా మాకు చదువుకొని మెరిట్ స్టూడెంట్స్ ఉద్యోగాలు చేసుకుంటే ఉద్యోగాలు చేసుకోలేదా? కాబట్టి నాకు ఎన్నో సమయం సరిపోదన్నా 4 hours మధ్య నీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, చెప్పాల్సిన సమయం లేదు. కాబట్టి ఈ పోరాటం ముందుకు పోవాలని కోరుకుంటూ సాగరానికి బెస్ట్ ఆఫ్ విషయం చెప్తూ వెంకటేష్ అన్న, నాయక్ సాబ్, యాదవ్ నువ్వు చాలా కనపడవు, ఆరోగ్యం బాగుందా, మొదటి దశ ఉద్యమకారులు రెడ్డి గారికి, నా ముందున్నటి సహచార ఉద్యమకారులు అందరూ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. నేనే బాష్పవాయు గోళాలు పడుతుంటే వాటిని తిప్పి కొట్టుకుంటే గేటు దాకా కొట్టింది నేనే, రైలు దాటింది నేనే, వేరే వారైతే నానే. ఆ రోజు మనమే ఉన్నాం కదా, ఇటు చూసినా నువ్వే ఉన్నావు, ఇటు చూసినా నేనే ఉన్నా, మనమే సోపదిగాలం ఒకరికొకరం, మనమే ఒకరికొకరు. కాబట్టి ఇప్పుడు కూడా మన సమస్య ఉద్యమకాలను గుర్తించే శక్తి వాళ్ళకే అవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో దేశ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ, పోరాటం అంటే దేశ పార్టీ. కాకపోతే టీఆర్ఎస్ కూడా పోరాటం దేశ పార్టీ, కానీ అధికారంలో ఉన్న పోరాటం పట్టించుకోలేదు. ఇక జిహెచ్ఎంసీ సంఘటన బండనే తెలుసు. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్. కృష్ణ వాళ్ళ యొక్క భార్య సార్, వాళ్ళ మామగారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం విద్యాసాగర్ గారి అధ్యక్షతన ఇవాళ సభ జరుపుకోవటం చాలా సంతోషదాయకం. ఇప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాత మెల్లమెల్లగా తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ఉద్యమకారుల్లో తమ పాత్రను ఇవాళ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎవరికి వాళ్ళకు ఒక సోయి వచ్చింది. మనం నిజంగా తెలంగాణ కోసం కొట్లాడింది మనమే, మనమందరం కూడి కొట్లాడితేనే ఈ తెలంగాణ వచ్చింది. అనేక మంది యువతీ యువకుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం అనే ఒక స్పష్టత ఇవాళ ప్రజల్లో వచ్చింది. ఇది నా దృష్టిలో కీలకమైన పరిణామం. ఈ చరిత్రను మర్చిపోవటం వల్ల ఒక కుటుంబం ఇష్టానుసారంగా తెలంగాణ పైన పెత్తనం చేయగలిగింది, తెలంగాణను దోచుకోగలిగింది. ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఇది ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల రాలేదు, అనేక మంది బలిదానాల వల్ల. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 2వ డివిజన్లో గ్యాస్ గోదాం లారీలు రోడ్ల మీద పార్కింగ్ చేయడంతో ఇబ్బంది పడుతున్న స్థానిక ప్రజలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 2వ డివిజన్లో గల కనకదుర్గ కాలనీ, S1+2, S3 కాలనీల సమీపంలో ఉన్నటువంటి గ్యాస్ గోదాములు మరియు గోదాంలో లారీలు రోడ్ల మీద పార్కింగ్ చేసిన సందర్భంగా 3-4 కాలనీలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. కాబట్టి నడి రోడ్లలో 3 లైన్లలో లారీలు పెట్టడం ద్వారా కాలనీ వాసులకు, పిల్లలకు స్కూలుకు పోవడానికి, ట్యూషన్ కు పోవడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. కాబట్టి తక్షణమే లారీలను వేరే పార్కింగ్ చేయవలసిందిగా కాలనీవాసులు కోరుతున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ గాని పట్టించుకొని వాటిని తక్షణమే నియంత్రించాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి కుమార్. ఇక్కడ కనకదుర్గా నగర్ ఫేజ్ 3 కాలనీలో ఉంటాం మేమందరము. భారత్ పెట్రోలియం గోడౌన్స్ ముందు మా కాలనీ. ఇక్కడ మాకు ప్రాబ్లం చాలా ఇబ్బంది అవుతుంది లారీ పార్కింగ్ తోటి. ఇక్కడ చూడండి, ట్రిపుల్ లైన్ పార్కింగ్ ఉంది. ఇక్కడ ట్రిపుల్ లైన్ పార్కింగ్ మన మెయిన్ రోడ్ ఇది. 3 లారీలు ఇట్లా లైన్గా పెట్టేస్తే మాకు నడుచుకుంటూ వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. బండ్లు తీసుకొని వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. పిల్లలు బయటకు వెళ్ళాలన్నా, ఎవరైనా లేడీస్ షాప్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ నుంచి లారీస్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. మొన్న రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కూడా అయింది. రాంగ్ రూట్లో వచ్చి డ్రైవర్ మా కాలనీ అబ్బాయిని గుద్దేస్తే కాలు కూడా విరిగింది. కుషాయి కూడా PS, ఉప్పల్ PS సార్ మీరు. సిర్పూర్ నియోజకవర్గంలోని మండలంలో జోరుగా సాగుతున్న పేకాట. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తున్న ఆగని పేకాట.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ కాగజ్ నగర్ తదితర మండలాల్లో జోరుగా పేకాట సాగుతోంది. గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో, నివాస గృహాల్లో, పంట చేలల్లో, బహిరంగ ప్రదేశాలను ఎంచుకొని పేకాట ఆడుతున్నారు. అప్పుడప్పుడు పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తూ పేకాట ఆడుతున్న వారిని పట్టుకుంటున్నారు. పోలీసుల దాడుల నుండి తప్పించుకునేందుకు పేకాట ఆడేవారు ఎప్పటికప్పుడు కొత్త దారులు అన్వేషిస్తున్నారు. తరచూ స్థావరాలను మార్చేస్తున్నారు. పేకాట ఆడేవారికి పోలీసులు సైతం సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు దాడులు నిర్వహించకుండా ఉండేందుకు ఖర్చుల కింద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రామాలతో పాటు మండల కేంద్రాల్లో పేకాట స్థావరాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పోలీసులు కేసులు పెట్టడంతో నామమాత్రపు రుసుము కోర్టులో చెల్లించి నిర్వాహకులు మళ్లీ అదే బాట పడుతున్నారు. పచ్చని కాపురాల్లో పేకాట చిచ్చు పెడుతోంది. వ్యసనానికి బానిసలైన వారు అన్ని పోగొట్టుకొని రోడ్డున పడుతున్నారు. అధికారుల అండదండలతోనే పేకాట స్థావరాలు సాఫీగా సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోరుగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు తెలిసినా ఉన్నత అధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు భయపడి అడపాదడప పేకాటను ఆపినా మళ్లీ యథావిధిగా స్థావరాలను మార్చి పేకాటను నిర్వహిస్తున్నారు. పేకాట ఆడుతూ ఎవరికైనా దొరికితే పోలీసులు వారిని అదుపులో తీసుకొని అక్కడ ఉన్న నగదును, పేకాట కార్డులు, వాహనాలు సీజ్ చేసి, పలు సందర్భాల్లో బడాబాబులు దొరికితే మాత్రం కేవలం నగదు మాత్రమే సీజ్ చేస్తున్నారు. వారి ఫోటోలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.